విశాఖపట్నంలోని ఆంధ్ర హాస్పిటల్లో చిన్న పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ పివి రామారావు తెలిపారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సంస్థ సహకారంతో విశాఖలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు ఉచిత గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ వైద్య నిపుణుడు రేవంత్, డాక్టర్ విక్రమ్ తో పాటు ఆంధ్ర హాస్పిటల్ కార్డియాలజీ విభాగం, బ్రిటన్ నుంచి విచ్చేసిన ప్రముఖ కార్డియాలజీ నిపుణుల బృందం తొలి రోజు 7 చిన్నారులకు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇటువంటి శస్త్రచికిత్సలు ప్రతి నెల సుమారు 60 వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 30 మెడికల్ క్యాంపులు నిర్వహించి 4000 మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు ఆయన వివరించారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడనే చదువుకున్నాను. నా మెడికల్ డిగ్రీ కాకినాడ. నేను కాకినాడలో చదువుకున్నప్పుడు మా యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. సో అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి వచ్చి ఇక్కడ టీంతో వర్క్ చేయడం, ఆపరేట్ చేయడం. నేను ఇక్కడే ట్రైన్ అయిపోయి ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాను. చిన్నపిల్లల హార్ట్ సర్జరీ చేస్తుంటాం. రామారావు గారు చెప్పినప్పుడు 2015 డిసెంబర్, నవంబర్ లాస్ట్ వీక్ నుండి మేము విజయవాడ ఆంధ్ర హాస్పిటల్తో వర్క్ చేస్తున్నాము. అక్కడ ఫుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రన్ అవుతున్నది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్. ఎందుకంటే యూకేలో ఎలా ఉంటాయో స్టాండర్డ్స్ అలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసరికి 2 చిన్నపిల్లల హార్ట్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి ఆంధ్ర హాస్పిటల్, 2 తిరుపతి పద్మావతి హాస్పిటల్. సో ఇక్కడ పేరెంట్స్కి చాలా కష్టం. ఇక్కడ శ్రీకాకుళం నుండి అప్పుడే పుట్టిన పిల్లలకి తీసుకొని అక్కడి వరకు వెళ్ళడం అంటే చాలా కష్టం. సో వైజాగ్లో చిన్నపిల్లల హార్ట్ సెంటర్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్ట్ సెంటర్ డెవలప్ చేయడం అన్నది చాలా అవసరం అండి. ఇక్కడ పిల్లలకి చాలా పుట్టినప్పుడు మీకు తెలుసు, చిన్నపిల్లలు కొన్నిసార్లు పుట్టిన గంటల్లోనే ఆపరేషన్ అవసరం వస్తుంది. ఇక్కడ నుండి అక్కడి వరకు తీసుకెళ్లాలంటే ఈలోపే పోతారు. సో ఈ కాన్సెప్ట్ మాకు నచ్చింది. వైజాగ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ చిన్నపిల్లల హార్ట్ సెంటర్ ఉండాలి. ఉంటే ఏంటంటే మన నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు గోదావరి డిస్ట్రిక్ట్స్, నార్త్ ఆఫ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి చాలా తొందరగా యాక్సెస్ ఉంటుంది. అలాగే ఇలా కాకుండా పక్క స్టేట్స్ ఒరిస్సా వాళ్ళకి కూడా, సౌతర్న్ ఒరిస్సా వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ నచ్చి మేము ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ మాకు సక్సెస్ స్టోరీ ఉంది. విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్ టీం వాళ్ళతో వర్క్ చేసి అక్కడ డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కార్డియాక్ సర్జరీ అన్నది చాలా టీం వర్క్ అండి. అందరూ కలిపి పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది. చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయడం అంటే చాలా చాలా కష్టమైనది. సో ఎవ్రీబడి ఈజ్ గ్రేట్. ద టీమ్ చాలా బాగుంది విజయవాడలో. అదే కాన్సెప్ట్ ఇక్కడ రిప్లికేట్ చేస్తే మన నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అందరికీ పుట్టిన వెంటనే అవసరం వస్తే, సర్జరీ అవసరం వస్తే ఇమ్మీడియట్గా యాక్సెస్ ఉంటుందన్నమాట. సో అది మా ఉద్దేశం. 30 క్యాంపులు, ఇది 30వ క్యాంపు మేము హీలింగ్ లిటిల్ హార్ట్స్ ద్వారా చేస్తున్నాము. హీలింగ్ లిటిల్ హార్ట్స్ అనేది ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థ, యూకేలో NGO టైప్ అనమాట. సో మా పర్పస్ ఏంటంటే మేము అక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేసి చార్జెస్ పెట్టుకొని టీంని పంపిస్తుంటాం. ఒక్కోసారి క్యాంపస్కి 10 మంది వస్తుంటారు. అక్కడ డాక్టర్లు, నర్సులు, ఇంకా మిగతా స్పెషలిస్టులు అనమాట. చాలా ఖర్చు. సో హీలింగ్ లిటిల్ హార్ట్స్ అసోసియేషన్ మేము ఇంకా ఇలా కంటిన్యూ చేస్తాం. వైజాగ్ కూడా మేము టీమ్స్ పంపిస్తాం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి వస్తే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మంచి డెవలప్ అవుతుంది ఇక్కడ. సో అది మా ఉద్దేశం అనమాట. రీజన్స్ అంటే ఒకటి, ఈ గుండె ఫామ్ అవ్వడం అన్నది గుండెలా మార్పు అలా ఫామ్ అవ్వదండి. డెవలప్ అవుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న కొన్ని రక్తనాళాలు అవి కలిపి గుండె ఫామ్ అవుతుందన్నమాట. ఆ ఫార్మింగ్ ప్రాసెస్లో ఏమాత్రం తేడా వచ్చినా పుట్టేసరికి పెద్ద డిఫెక్ట్ కింద వస్తుందన్నమాట. మనకు సామాన్యంగా గుండెలో హోల్ ఉంది అంటాం. అలా కాకుండా ఇంకా చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఏంటంటే ఒక సైడు గుండె సరిగ్గా ఫామ్ అవ్వకపోవడము, ఊపిరితిత్తుల రక్తనాళాలు గుండెకి చేరకపోవడం, కరెక్ట్ టైం సైడ్కి చేరకపోవడము, ఇలాంటి చాలా వాటితో పుడుతుంటారు. కొన్ని ఏంటంటే ఇమ్మీడియట్గా అవసరం వస్తుంది సర్జరీ. ఇప్పుడు మేము యూకేలో పుట్టిన నెలలోపే 20% చేసే ఆపరేషన్లు పుట్టిన నెలలోపే చేస్తాం. ఇంకో 40% పుట్టిన 1 year లోపే చేస్తాం. అలా చేస్తాం కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు, అందరిలా పెరగలుగుతుంటారు. సో ఇక్కడ కూడా అవసరం వచ్చిందనమాట. మేము చూసి ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే చాలామంది చాలా లేట్గా వస్తుంటారు. వచ్చేసరికి కొందరికి ఇంకా ఆపరేషన్ చేసే పరిస్థితి కూడా ఉండదు, చేస్తేనే డేంజర్.
సో అది మారిపోతుంది. సామాన్యంగా ఏంటంటే మనకి ఇక సెంటర్ డెవలప్ అయింది అనుకోండి, ప్రజలకు తెలుస్తుంది ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో పుట్టిన వెంటనే వచ్చి చెకప్ చేసుకోవడము, అవసరమైన టైంలో ఆపరేషన్ చేయడము చేస్తే ఏంటంటే వీళ్ళు నార్మల్గా బతుకుతారు. వాళ్ళ చిన్నతనము, స్కూల్ గోయింగ్ వాళ్ళు కూడా నార్మల్గా ఉంటారు. సో వాళ్ళని ఆపాల్సిన అక్కర్లేదు, ఆడుకోవచ్చు, చేయొచ్చు అనమాట. సో అలా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు ఈ 2-3 రోజులు మాత్రమే పెట్టారు కదా క్యాంపు. ఈ ఫ్రీ సర్జరీ ఎవరో మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. ఫస్ట్ మీరు కూడా మాట్లాడతారా? మీరు చిన్న విలేజ్ అండి మాది, చింతలవలస, రామభద్రపురం మండలం, విజయనగరం జిల్లా అండి. అయితే పాపకి ఫస్ట్ కోల్డ్ వచ్చింది సార్. కోల్డ్ వచ్చిందని నార్మల్గా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ 3 days ఉంచాము, కానీ రికవరీ అవ్వలేదు. హార్ట్ ఎక్స్రే తీపించాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత హార్ట్ తనకున్న సైజు కంటే డబల్ పెరిగిపోయింది సార్. పెరిగిపోయిందని చెప్పేసి వేరే సార్కి చెప్తే మెడికవర్ అది ఇది అని అన్నారు. వాళ్ళు ఏంచి ఒక 5 లక్షలు అవుతుంది అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత విక్రమ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ గారి ద్వారా ఇలా ఆంధ్ర హాస్పిటల్ ఉంది, అక్కడ మీకు ఏదైతే ఫండ్స్ ద్వారా అవుతుంది, ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది, మీరైతే రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళి చేయించుకోవచ్చు అని అన్నారు సార్. మాకైతే 2 daysలో రెస్పాండ్ అయ్యారు సార్ అందరూ. 2 daysలో పాపని విజయవాడ తీసుకెళ్ళాం. వెంటనే రెస్పాండ్ అయ్యి 1 weekలో సర్జరీ చేశారు సార్. సర్జరీ చేసిన తర్వాత చాలా బాగుంది సార్. పాపకి 8th monthలో సర్జరీ అయింది సార్. ఇప్పుడు 2.5 years సార్. ఇప్పుడైతే మేము చాలా హ్యాపీ సార్. అందరికీ థ్యాంక్ యూ సార్.